జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా మంగళవారానికి అధిపతి అయినటువంటి కుజుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవటానికి అధిష్టాన దేవతలను ఏ విధంగా ఆరాధన చేయాలో పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్ర పరంగా ప్రతి గ్రహానికి అధిష్టాన దేవతలు ఉంటారు. ఏ గ్రహమైనా దోషయుక్తంగా ఉన్నట్లయితే ఆ గ్రహానికి సంబంధించిన అధిష్టాన దేవతలను ఆరాధన చేయటం ద్వారా ఆ గ్రహం అనుగ్రహానికి సులభంగా పాత్రులం కావచ్చు. నవగ్రహాలలో కుజుడికి ఇద్దరు అధిష్టాన దేవతలు ఉన్నారు, సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి. వీళ్ళిద్దరూ కూడా కుజగ్రహానికి అధిష్టాన దైవాలు. కుజుడు భూమి నుంచి ఆవిర్భవించాడు. సుబ్రహ్మణ్య స్వామి భూమి మీద ఉన్నటువంటి రెల్లుగడ్డి పొదల్లో నుంచి ఆవిర్భవించాడు. అందుకే కుజదోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి, కుజుడిని బలోపేతం చేసుకోవటానికి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయాలి. అందుకే దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి ఆవు పాలతో అభిషేకం చేయించుకోవటం, ఎర్రమందార పూల మాలికను సుబ్రహ్మణ్య స్వామికి దేవాలయంలో సమర్పించటం, లేదా గృహంలో అయిన సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి మందార పూలతో పూజించటం, సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించటం లేదా శ్రవణం చేయటం, సుబ్రహ్మణ్య ఆలయంలో దీపాన్ని వెలిగించటం, 6 ప్రదక్షిణలు చేయటం ద్వారా కుజుడి అనుగ్రహానికి సులభంగా పాత్రులం కావచ్చు. అలాగే మంగళవారం సుబ్రహ్మణ్య ఆలయంలో రాహుకాల దీపాలు వెలిగించడం ద్వారా కూడా నవగ్రహాల్లో కుజుడిని బలోపేతం చేసుకోవచ్చు, సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం కలుగుతుంది. మధ్యాహ్నం పూట రాహుకాలంలో సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయ దీపాలు వెలిగించినట్లయితే శత్రుబాధల నుంచి బయటపడవచ్చు, గృహయోగాన్ని తొందరగా సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించినా కూడా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం కలుగుతుంది, జాతకంలో కుజుడిని బలోపేతం చేసుకోవచ్చు. అలాగే కుజుడికి నరసింహస్వామి కూడా అధిష్టాన దైవంగా ఉంటాడని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పారు. అందుకే నరసింహస్వామిని బుధవారము శనివారము పూజించడంతో పాటుగా మంగళవారం కూడా పూజించాలి. మంగళవారం నరసింహస్వామిని పూజించినట్లయితే కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. మంగళవారం సందర్భంగా నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి నరసింహస్వామికి ఎరుపు రంగు పుష్పాలతో అర్చన చేయించుకోవటం లేదా అభిషేకం చేయించుకోవటం, నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఎరుపు రంగు ఒత్తులతో దీపాన్ని వెలిగించడం ద్వారా జాతకంలో కుజుడిని సులభంగా బలోపేతం చేసుకోవచ్చు. అలాగే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ఈ సుదర్శన మంత్రాన్ని నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో కూర్చొని వీలైనన్ని సార్లు పఠించినట్లయితే నరసింహస్వామి అనుగ్రహం వల్ల తీవ్రమైన కుజదోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని మంగళవారం పఠించడం ద్వారా కుజుడు వివాహకారకుడు, దాంపత్యకారకుడు కాబట్టి వివాహ సంబంధమైన దాంపత్యపరమైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి నవగ్రహాలలో కుజుడిని బలోపేతం చేసుకోవటానికి, సొంతింటి కళను తొందరగా సాకారం చేసుకోవటానికి, రుణబాధల నుంచి బయటపడటానికి, రియల్ ఎస్టేట్ రంగంలో విశేషంగా రాణించటానికి, సోదరులతో ఉన్న విభేదాల నుంచి బయటపడటానికి, ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, దృష్టి దోషాల నుంచి బయటపడటానికి కుజుడికి అధిష్టాన దైవాలైనటువంటి సుబ్రహ్మణ్య స్వామిని, నరసింహస్వామిని మంగళవారం పూజించడం ద్వారా సంపూర్ణమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన ఇందిరా ఏకాదశి కన్యా సంక్రమణం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. సమస్త వేద విద్య స్ఫురించింది బ్రహ్మదేవునికి. దానితో ఇంత విద్యనిచ్చిన స్వామిని ఆరాధన చేశాడు. ఆరాధన చేసి ఆ గురువుకి దక్షిణం ఇవ్వాలని ఆలోచించి తపస్సు చేశాడు. అంతకని ఎక్కడో ఉన్నతి తెచ్చి ఇవ్వలేదు. తపస్సు చేసి ఆ తపస్సుతో వచ్చిన 2 శక్తులని స్వామికి సమర్పణ చేశాడు. తన నుంచి వచ్చే కనుక బ్రహ్మకు పుత్రికలు అని చెప్పచ్చు. వారు సిద్ధి, బుద్ధి. ఆ సిద్ధి బుద్ధి గణపతికి సమర్పించాడంటే నా బుద్ధి సిద్ధి నీ స్వరూపమే, నీ దత్తమే అని చెప్పి ఆయనకే అర్పణం చేశాడు. అర్పణమే దక్షిణలో కనబడుతున్నది. అలా అర్పణం చేశాడు. అప్పుడు సిద్ధి బుద్ధి సహితంగా గణపతి అంతర్ధానమయ్యాడు. కానీ అది ఉపాస్యమూర్తిగా ఆరాధింపబడుతున్నాడు. ఎందరో భక్తులు సిద్ధి బుద్ధి సహితంగా
ఆరాధన చేస్తుంటారు. దానికి మంత్రంలో మన సిద్ధి బుద్ధి సమేత మహాగణపతయే నమః ఇలా అనుకుని నమస్కారం చేసుకోవచ్చు. శ్లోక రూపంలో ముద్గల పురాణంలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. సిద్ధి బుద్ధిపతిం వందే బ్రహ్మణస్పతి సన్నితం మాంగళ్యేశం సర్వపూజ్యం విఘ్నానాం నాయకం పరం. ఇందులో సిద్ధి బుద్ధిపతికి నమస్కారము, బ్రహ్మణస్పతి అని పేరు ఉన్నవాడికి నమస్కారము. స్వామికి బ్రహ్మణస్పతి అని పేరు. అది ఎందుకు వచ్చిందనేది మరొక మంత్రం ద్వారా తెలుసుకుందాం. మాంగళ్యేశం, గణపతి మాంగళ్యములకు ప్రభువు. మంగళమూర్తి గణనాథ అంటూ ఉంటారు. మరాఠాలో కూడా మంగళమూర్తి అని పిలుస్తారు. మంగళమూర్తి మంగళములు ఇచ్చేవాడు ఆయన. అందుకే మంగళానాంచ కర్తారౌ వందే వాణీ వినాయకౌ అంటాడు తులసీదాసు రామాయణం రచిస్తూ రామచరిత మానస్లో. మంగళములు ఇచ్చేటువంటి వాణికి వినాయకుడికి నమస్కారం, అంటే గణపతికి సరస్వతికి నమస్కారం. మీరు ఎప్పుడైనా యజ్ఞం కానీ సత్కర్మ కానీ ప్రారంభించేటప్పుడు గమనించండి, ముందు గణానాంతో చెప్తారు, తర్వాత చెప్పేది ప్రణోదేవి సరస్వతి వాజేబీర్ వాజినివతి. ఎందుకంటే కార్యం నిర్విఘ్నంగా జరగడానికి గణపతిని నమస్కరించాలి. చేసే పని పలకడానికి జ్ఞానం కోసం ఏం చేయాలో తెలియాలి కదండి, దానికోసం సరస్వతిని నమస్కరించుకోవాలి. ఆ తర్వాత మీ ఇష్టం ఏదైనా చేసుకోండి. అంటే గణపతి సరస్వతి వీళ్ళిద్దరిని స్మరిస్తే మంగళములు వస్తాయి. మంగళములకు వాడు ప్రభువులు. అందుకే మంగళానాంచ కర్తారౌ వందే వాణి వినాయకం అన్నాడు. అది గణపతి స్మరణతోనే మంగళములు వస్తాయి. ఆయన రూపం కాస్త మనస్సులో మెదిలితే చాలండి మంగళములు సిద్ధిస్తాయి. పెద్ద ధ్యానము ఏకాగ్రత సిద్ధించకపోతే మనసులో ఏనుగు ముఖం ఆ మాత్రం మెదిలినా చాలు. అంత మంగళ స్వరూపుడు ఆయన. మంగళముల రాశి గణపతి, కళ్యాణ స్వరూపుడు. మాంగళ్యేశం సర్వపూజ్యం, అందరి చేత పూజింపబడేవాడు, ఆయనకు నమస్కారం అన్నారు. అలాగే గణేశ పురాణంలో కొన్ని శ్లోకాలు చెప్తున్నారు. భక్తానాం వరదం సిద్ధిబుద్ధిభ్యాం సేవితం సదా సిద్ధిబుద్ధిప్రదం ఋణాం ధర్మార్థ కామ మోక్షదం. సిద్ధి బుద్ధినిస్తాడు, ధర్మ అర్థ కామ మోక్షము 4 ఇస్తాడు. మోక్షం ఇప్పటి నుంచి అర్థం కాదు కనుక తర్వాత కట్టి పెడదాం, కానీ మొదటి 3 కావాలిగా, అది కూడా ఇచ్చేవాడు ఆయన. అందుకే స్వామి గణనాథ నువ్వు చతుర్భుజుడు అంటారు, నీకు 4 చేతులు ఎందుకయ్యా అంటే మీకు 4 ఇవ్వడానికి అన్నాడు. ధర్మ అర్థ కామ మోక్షములు ఇవ్వడానికే 4 చేతులతో ఉంటాడు. అది చతుర్భుజం అనే మాటలో ఉన్న ఆంతర్యం. ఎప్పుడైనా భగవంతుడి చేతులు ఇచ్చే చేతులు, మనం పుచ్చుకునే చేతులు. అంటే మన చేతులు ఇలా ఉంటాయి, ఆయన చేతులు అలా ఉంటాయి, ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు ఆయన. ఏమిస్తున్నాడు అంటే ధర్మ అర్థ కామ మోక్షదం. బ్రహ్మరుద్ర హరీంద్రాద్యై సంస్థుతం పరమర్షభి. బ్రహ్మరుద్రేంద్రాదుల చేత పూజింపబడేవాడు, పరమర్షుల చేత ఆరాధింపబడేవాడు. ఇదొక ధ్యాన శ్లోకం. మరొకటి ఏం చెప్తున్నారంటే సిద్ధిబుద్ధియుత శ్రీమాన్ కోటి సూర్యాధిక ద్యుతి అనిర్వాచ్య స్వరూపోపి లీలయాసీత్ పురో మునేహే. ఒక ముని తపస్సు చేస్తూ ఉంటే ఆయన తపస్సుకు సంతోషించి సిద్ధిబుద్ధి సమేతంగా వచ్చాడు. వచ్చినప్పుడు ఎలా వచ్చారంటే సిద్ధిబుద్ధులతో కలిసి కోటి సూర్యాధిక ద్యుతి, కోట్ల కొలది సూర్యులను మించిపోయిన కాంతితో ప్రకాశిస్తూ మాట కందని మనసు కందని స్వరూపం అయినప్పటికీ లీలగా అక్కడ సాక్షాత్కరించాడు అన్నారు. అంటే భగవంతుడు నిజానికి రూపం లేదు, మనల్ని అనుగ్రహించడం కోసం రూపం స్వీకరిస్తాడు. ఇప్పుడు రూపం ఉందంటారా లేదంటారా? లేదనడానికి లేదు, ఆయన స్వీకరించాడు కనుక ఉంది. కానీ రూపం లేనప్పటికీ రూపం ఎందుకు స్వీకరించారంటే భక్తులను అనుగ్రహించడం కోసం తనదైన తత్వాన్ని రూపంలో చూపిస్తూ భగవంతుడు వస్తాడు. అందుకే మన సనాతన ధర్మంలో నిరాకార తత్వం ఉంది, సాకార తత్వం ఉంది. అంటే భగవంతుడు నిరాకారుడు అయినప్పటికీ భక్తానుగ్రహ విగ్రహంగా లభిస్తాడు. కనుక రూపం ఉన్నవాడు రూపం లేనివాడు ఏదైనా ఆయనే. అందుకే స్వామి వివేకానంద అంటాడు, నేను ఒకప్పుడు అనుకున్నాను లాజికల్గా ఆలోచించి భగవంతుడు నిరాకారుడే, ఆకారంగా భావించడం కేవలం కొంతమంది నమ్మకం అనుకున్నా. కానీ రామకృష్ణ పరమహంస గారి శిష్యరికల్లో నాకు అనుభవానికి వచ్చింది భగవంతుడు నిరాకారుడు సాకారుడు రెండిటికి అతీతుడు అన్నాడు. అది గొప్ప విషయం చెప్పారండి. అది స్వామి వివేకానంద చెప్పినది. ఇది 3వది వరగానే డౌట్ రావచ్చు. నిరాకారుడు సాకారుడు రెండు అంటే బాగానుంది, అతీతుడిని ఎందుకన్నారు అంటే ఈ వాదాలకు అతీతుడు అని అర్థం. నిరాకారమా సాకారం అనే వాదానికి అతీతం. భగవంతుడి విషయంలో ఈ వాదమే లేదు. ఇది గమనించవలసిన గొప్ప అంశంగా వివేకానంద చెప్పిన స్మరిస్తున్నాం. మొత్తానికి ఏవం సంపూజితస్తేన బ్రహ్మణా పరమేష్ఠిన, మొత్తానికి ఈ విధంగా సిద్ధి బుద్ధిని ఇచ్చి బ్రహ్మదేవుడు ఆరాధన చేయగానే తత ప్రసన్నో భగవాన్ విఘ్నహర్త గజానన సిద్ధిబుద్ధి గృహీత్వాతే అంతర్ధానమగాద్విభు. అప్పుడు ప్రసన్నుడి బ్రహ్మను అనుగ్రహించి సిద్ధి బుద్ధి సహితంగా అంతర్ధానమయ్యాడు అని చెప్తూ శివపురాణంలో సిద్ధి బుద్ధి తనయుల పేర్లు కూడా చెప్పారు.
సిద్ధేర్గణేశపత్న్యాస్తు క్షేమనామాసుతోభవత్ బుద్ధేర్లాభాభిద పుత్ర ఆసీత్ పరమశోభన. సిద్ధికి కలిగిన సంతానం క్షేమం, బుద్ధికి కలిగిన సంతానం లాభం. ఈ పేర్లు వింటేనే చాలా బాగున్నాయి. క్షేమం, లాభం. క్షేముడు, లాభుడు, వాళ్ళిద్దరు మగవాళ్ళు కదా. సిద్ధి బుద్ధి ఆడవాళ్ళు. గణపతికి వారి ద్వారా కలిగిన సంతానం క్షేముడు, లాభుడు. పత్ని పుత్ర అనేది సంకేతవాదము అంటారు వీటిని. అది మనం గ్రహించవలసిన విధానం ఉన్నది ఇక్కడ. ఉపాసనలో పత్ని స్థానం ఒకటి ఉంటుంది. అంటే మనం ఉపాసించే దైవానికి పత్ని. గణపతి ఒక విధంగా బ్రహ్మచారి, శివపార్వతుల తనుడిగా బ్రహ్మచారి. అదేవిధంగా ఆయన పత్ని సహితంగా ఆరాధిస్తాం. సుబ్రహ్మణ్య స్వామి కూడా వల్లీ దేవసేనాపతి అంటారు. నిజానికి ఆయన బ్రహ్మచారి. వటు పూజే చేస్తారు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి నాడు మొదటి సమయంలో. మరి అటుటప్పుడు ఆ పత్ని ఉన్నారు, వల్లీ కళ్యాణం ఉంది, దేవసేన కళ్యాణం ఉన్నది. అంటే ఇవన్నీ తాత్వికంగా ఒక సంకేతములు. అది సుబ్రహ్మణ్య తత్వంలో అది చెప్పుకుందాం. ప్రస్తుతం గణపతి గురించి చెప్పుకుంటున్నాం కనుక సిద్ధి బుద్ధి అంటే ఇద్దరు వ్యక్తుల పేర్లు కావు, రెండు శక్తుల పేర్లు అని చెప్పుకున్నాం. శక్తులవి. శక్తి, ఆ శక్తి గణపతికి అవిభాజ్యం. ఆయన నుంచి వేడని శక్తులు సిద్ధి బుద్ధి. కనుక గణపతిని ఆరాధన చేస్తే సిద్ధి బుద్ధి ప్రధానంగా మనకు చేకూర్చుతున్నాడు. ఈ సిద్ధి బుద్ధి వల్ల మనకు లభించేవేంటంటే క్షేమం, లాభం. దాన్ని ఇక్కడ సంతాన స్థానంలో చూపించారు. సంతానం అంటే అర్థం ఏంటంటే వారి నుండి వచ్చేది అని అర్థం. ఇక్కడ సిద్ధి బుద్ధి అనే శక్తులతో కూడిన గణపతి వల్ల లభించేవి సంతానములని స్థానంలో చూపిస్తున్నారు. వాళ్ళెవరు? క్షేముడు, లాభుడు. డూడులు తీసేయండి, క్షేమం, లాభం, అంతే. ఇక్కడ సర్వం శ్రీ మహాగణపతి చరణారవిందార్పణమస్తు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మంగళకరమైనటువంటి మంగళవారం గౌరీదేవిని, ఆంజనేయ స్వామిని కూడాను మనఃపూర్వకంగా పూజించాల్సినటువంటి చక్కటి సుదినాలు. మంగళవారం నాడు ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఆవునేతితో దీపారాధన చేసి శ్రీ హనుమతే నమః అని చెప్పేసి 11 సార్లు జపించి, మీరు గనక ఏదైనా తీర్థయాత్రలకు కానీ లేక ఎక్కడికైనా సరే వెళ్ళాలని చెప్పేసి గనక భావించినట్లయితే మీకు యాత్ర సఫలీకృతంగా నెరవేరుతుంది. అంతేకాకుండా ఒక నిమ్మకాయను కూడా తీసుకొని మీ వద్ద ఉంచుకొని బయలుదేరితే ఇంకా చాలా మంచి జరుగుతుంది. ఓం ఆంజనేయాయ నమః అని చెప్పేసి జపించాలి. అలా గనక బయలుదేరి వెళ్ళినట్లయితే సర్వ విధాలా కూడాను మీ యొక్క కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా నెరవేరుస్తాడు ఆంజనేయ స్వామివారు. అలాగే మీకు వ్యాపారం చేసేటప్పుడు నష్టాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్టయితే వాటిని నివారించడానికి మంగళవారం నాడు రావి ఆకు తీసుకొని శుభ్రంగా కడిగి శ్రీరామ అని చెప్పేసి రావి ఆకు మీద గంధంతో కనుక రాసి ఆ ఆకు మీద రాసిన తర్వాత ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామి విగ్రహం దగ్గర ఉంచండి ఆ రావి ఆకును. అలా ఉంచిన తర్వాత మరుసటి రోజు వచ్చి దాన్ని తీసుకొని నీటిలో వదలండి. మీ వ్యాపారం విపరీతమైనటువంటి అభివృద్ధి కలిగి తీరుతుంది. ఇది చాలా చిన్ని విషయమే. మంగళవారం నాడు చేసి చూడండి. బుధవారం నాడు రావి ఆకును నీటిలో వదలండి. ఇలా చేయండి, చాలా విశేషకరమైన ప్రభావం వచ్చి తీరుతుంది. అలాగే ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామిని దర్శించి శ్రీరామదూతాయ హనుమతే నమః అని చెప్పేసి జపం చేయాలి. ఎవరైనా సరే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు మీరు జపించవలసినటువంటి మంచి సూత్ర ప్రాతిపదిక ఏమిటి అంటే శ్రీ రామదూతాయ హనుమతే నమః అని చెప్పేసి మీరు జపం చేయాలి. అలా జపించి 3 తమలపాకులు 3 అరటిపళ్ళు గనక
నివేదనగా సమర్పించి మీరు గనక అక్కడ ఉన్నవారికి గనక పంచినట్లయితే అద్భుతం, ఆనందం, అమోఘం మీ జీవితంలో మంచి అభివృద్ధి కలిగి తీరుతుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహరమాం శ్రీయందపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6 గంటల 7 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 14 నిమిషాలకు. తిథి దశమి రాత్రి 12 గంటల 24 నిమిషాల వరకు. నక్షత్రం ఆర్ద్ర ఉదయం 7 గంటల 46 నిమిషాల వరకు. వర్జం సాయంకాలం 6 గంటల 36 నిమిషాల నుంచి 8 గంటల 10 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 32 నిమిషాల నుంచి 9 గంటల 21 నిమిషాల వరకు. మరల రాత్రి 11 గంటల నుంచి 11 గంటల 47 నిమిషాల వరకు. అమృతకాలం తెల్లవారుజామున 4 గంటల 4 నిమిషాల నుంచి 5 గంటల 38 నిమిషాల వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం మంగళవారం. అప్పు తీర్చడానికి చాలా మంచిది. కొంచెం అప్పు తీర్చినా కూడా మొత్తం అప్పు తీర్పడానికి అది సహకరిస్తుంది. శ్రీ గణేశ రుణంచింది అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. రుణహర్తృ గణేశ స్తోత్రం, రుణమోచక అంగారక స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం పారాయణ చేసుకోవడం మంచిది. అప్పులు తొందరగా తీరుతాయి. హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అప్పాల నివేదన చేయడం, హనుమంతునికి ప్రదక్షిణాలు చేయడం మొదలైనటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. దీర్ఘరోగాలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల నమోస్తుతే మమాశేష వ్రణమాసు విమోచయ అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా అనారోగ్యాలను తగ్గించుకోగలుగుతారు. నేటి ఆణిముత్యాలు. జీవితంలో ఒదిగి ఉండగలిగిన వారే త్వరగా ఎదుగుతారు. పరిస్థితులు ఎంతగా అణచివేసినా అంతిమ విజయం వారిదే. లోకాలన్నీ కూడా మృత్యువు చేతికి వశమైపోతాయి. కానీ ఆయన ఒక్కడే మృత్యువునకు వశమయ్యేటటువంటి లక్షణం ఉన్నవాడు కాడు. మృత్యువునకు వశము కానివాడెవరో ఆయనే పరబ్రహ్మస్వరూపుడు. పరబ్రహ్మస్వరూపుడై ఉంటాడు కనుకనే ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. ఆయనే ఈ బ్రహ్మాండాలన్నిటినీ సృజిస్తాడు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివ్విధమున మనుచు బినుచు హేలారతుడై అంటారు పోతన గారు. ఆ పరబ్రహ్మస్వరూపంగా ఆయనే ఈ బ్రహ్మాండములను సృష్టిస్తాడు, ఆయనే నిలబెడతాడు, ఆయనే లయించేస్తాడు. అందుకే దానికి చాలా దగ్గరగా ఉండేటటువంటి ఉపమానంగా ఏం చెప్తారంటే ఊర్ణనాభిగతి అంటారు. ఊర్ణనాభి అంటే సాలెపురుగు. సాలెపురుగుకి సంకల్పం కలుగుతుంది, నేను ఇక్కడ గూడు కడితే బాగుండును అనుకుంటుంది. కొత్తగా బయట నుంచి సాధన సంపత్తులు ఏం తేదవు. ఒక్కసారి ఆ కోరిక పుట్టగానే దాని నోట్లోంచి ఒక రకమైనటువంటి ద్రవము ఊరుతుంది. ఆ ద్రవంతో అది గూడు కట్టుకోవడం మొదలు పెడుతుంది. ఎక్కడెక్కడ తగల్చడానికి అవకాశం ఉందో అక్కడక్కడ తీగ తగలుస్తూ ఒక గూడు కట్టుకుంటుంది. ఆ గూడంతట్లో తను తిరుగుతుంది. తిరిగి దానికి ఎప్పుడో చికాకు పుడుతుంది. ఈ గూడంతా కూడా పాడు చేసేద్దాం అనుకుంటుంది. అనుకుని ఆ గూడు పాడు చేసి వెళ్ళిపోతుంది. ఆ గోడ మీదకి వెళ్ళి ఆధార తంతువులు ఉంటాయి, వాటిని తెంపేస్తుంది. తెంపేస్తే ఆ గూడు కిందకి జారిపోతుంది. జారిపోయిన తర్వాత తాను యథేచ్ఛగా వెళ్ళిపోతుంది.
ఊర్ణనాభిగతి ఈ విశ్వ సృష్టి స్థితి యవనియందు లయంబగుచుండు అంటారు పోతన గారు. సాలెపురుగు ఎలా గూడు తానే నిర్మాణం చేసి తానే నిలబెట్టి తానే పాడు చేసేసి వెళ్ళిపోయినట్టు, పాడు చేసి అన్నమాట లయంలో అన్వయం అవదు, లోపలికి తీసేసుకుంటాడు తనలోకి. ఈ మూడు చెయ్యగలిగిన వాడెవరో ఆయనే పరబ్రహ్మముగా ఉంటాడు. పరమేశ్వరుడే పరబ్రహ్మస్వరూపుడు. అందుకే మీరు దక్షిణామూర్తి స్వరూపం చూస్తే ప్రశాంతంగా ఉన్నవాడు తప్ప సృష్టి యందు అయోమయం లేనటువంటి స్థితిలో రచన చెయ్యలేడు. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక పని ప్రారంభం చేసే ముందు ఈ పని ఎలా చేస్తే బాగుంటుంది అని ప్రణాళిక నిర్మాణం చేస్తున్నారనుకోండి, అప్పుడు మీరు ఉద్వేగంతో కానీ కోపంతో కానీ విపరీతమైన హర్షంతో కానీ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా పని ఎలా జరగాలి అన్నది మీరు ప్రణాళిక రచన చేసేటప్పుడు తప్పులు చేస్తారు. భవిష్యత్తుని ఊహించి ఇప్పుడిప్పుడు ఈ సాధన సంపత్తులు దీనికి ఉంటే తప్ప ఈ కార్యక్రమం జయప్రదం కాదు అని దానికి కావలసినటువంటి సంభారములను సమకూర్చుకుని ప్రణాళికా నిర్మాణం చెయ్యడంలో వైక్లభ్యం వస్తుంది. అదే ప్రశాంతమైన మనస్సుతో ఉన్నాడనుకోండి, ఆయన చేసినటువంటి పని యందు అయోమయావస్థ ఉండదు. సృష్టి యందు అయోమయం కానీ ఏర్పడిందనుకోండి, చాలా ప్రమాదం. సృష్టి స్థితి ప్రళయం ఈ మూడు చేసేటప్పుడు నేనే విధమైన ఉద్వేగముతో చెయ్యను. ప్రళయమునందు సంహారమునందు కూడా పరమేశ్వరుడు కారుణ్యమూర్తి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు. సనాతన ధర్మానికి అంతటికీ కూడా జీవం అక్కడే ఉంది. ఆయన సృష్టి చేసేటప్పుడు పరమకారుణ్యంతో చేస్తాడు. ఎందుకు చేస్తాడు అంటే ఒక్కటే కారణం, ఒకడు శరీరం విడిచిపెట్టి ఇంకో శరీరంలోకి వెడితే కదూ సృష్టి. ఇంకొక శరీరాన్ని ఎందుకు ఇస్తాడంటే, ఒక శరీరం ఇచ్చాను పాడు చేసేసుకున్నాడు, దాంతో ఏం చేసుకోలేదు, కనీసం ఇంకో శరీరం ఇస్తాను, చేసుకున్న పాపపుణ్యాలు పోగొట్టుకుంటాడని ఇంకో శరీరం ఇస్తాడు. ఇంకొక శరీరం ఇవ్వడంలో అనుగ్రహం, ఇచ్చిన శరీరాన్ని నిలబెట్టడంలో అనుగ్రహం. అందుకే మీరు చూడండి, పరమేశ్వరుని యొక్క దయాస్వరూపం ఎక్కడుంటుందంటే, గత జన్మలలో చేసుకున్న పాపాన్ని దృష్టిలో పెట్టుకుని శరీరావయవములలో దేనికైనా ఒక దానికి వైక్లభ్యమిస్తే తద్బలాన్ని ఇంకొక దాని యందు నిక్షేపించేస్తాడు, తట్టుకోవడానికి అవకాశం ఇస్తాడు. పరమేశ్వరుని యందు ఆ కారుణ్యం ఉంటుంది. లయమునందు కూడా కారుణ్యమే. జ్ఞానంతో ఆయన్ని పొందేవాళ్ళు పొందుతారు సాధన చేసి. పొందలేకపోయినవాడు ఎన్నాళ్ళు ఇలా పడుంటాడు, ఎన్నాళ్ళు తిరుగుతాడు, ఎన్నాళ్ళు ఇలా జన్మలెత్తుతాడు. కొంతకాలం మొత్తం సృష్టికి విశ్రాంతినిస్తాడు. అప్పుడు ప్రళయం అంటే తనలోకి తీసేసుకుంటాడు. తీసుకుని మొత్తం సృష్టి అంతా ఆగిపోతుంది, ఏముండదు. అంటే మొత్తం జీవకోటికి అంతటికీ విశ్రాంతి కల్పిస్తాడు. అందుకే రాత్రి కాలమునందు విశ్రాంతినిస్తాడు. రాత్రి అందరికీ నిద్రపడుతుంది. అందుకే స్వల్పకాలిక లయం అంటారు. దీర్ఘకాలిక లయము అంటే ప్రళయం. అందులో మొత్తం జీవకోటికి విశ్రాంతినిస్తాడు. తన యందే ఉంటారు, ఉండి విశ్రాంతి తీసుకుంటారు. ఈ మూడు చేసేటప్పుడు తాను శాంతమూర్తిగా ఉండి చేస్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. జనమేజయ, ఇక హరిహరుల అభేదాన్ని మరొక పద్ధతిలో ప్రతిపాదించే దక్షయజ్ఞ సన్నివేశాన్ని వివరిస్తాను విను. ప్రచేతసుడి వంశంలో పుట్టినటువంటి దక్ష ప్రజాపతి గొప్ప విష్ణు భక్తుడే కానీ ఆత్మతత్వవేత్త కాదు. అందువల్ల అతను ఎన్ని యజ్ఞాలు చేసినా అతడి శివద్వేషం పోలేదు. అటువంటి దశలోనే అతడు ఒక అశ్వమేధ యాగం ప్రారంభించాడు. వేద సూత్రాల ప్రకారం ఆ యజ్ఞంలో కొన్ని ఆహుతులను రుద్రదేవుడికి కూడా ఇవ్వవలసి ఉంది. కానీ ద్వేషభావపూరితమై ఉండే దక్షుడు ఆ రుద్రాహుతులను ఇవ్వకుండానే యజ్ఞాన్ని ముందుకు నడిపించేశాడు. శివుడికి ఇవ్వలేదు, ఆహుతులు ఇవ్వలేదు, పరమాత్ముడికి నైవేద్యం పెట్టలేదు.
దానికి ఆగ్రహించిన రుద్రదేవుడు నందీశ్వరాది ప్రమథగణాలతో కలిసి వచ్చి ఆ యజ్ఞాన్ని ఒక పశువుగా భావించి ఆ పశువును సంహరించటానికి పూనుకున్నాడు. ఈ మధ్యలో అమ్మవారు రావటం ఇదంతా ఉంది. ఇవన్నీ మనకిప్పుడు అక్కర్లేదు. రుద్రదేవుడు ఇలా కోపోద్రిక్తుడయ్యేసరికి రుద్రగణాలలో ఉండే ఘోరాకారులైన వీరులంతా రెచ్చిపోయి ఆ యజ్ఞశాలను, యజ్ఞ పరికరాలంతా ఉన్నాయి, యజ్ఞ ద్రవ్యాలను చిన్న భిన్నం చేసేశారు. ఈ గందరగోళానికి నందీశ్వరుడు స్వయంగా నాయకత్వం వహించాడు. ఈలోగా రుద్రదేవుడే స్వయంగా అక్కడికి విచ్చేసి పినాకమనే తన ధనస్సు తీసుకొని నలుదిక్కులకు బాణప్రయోగాలు చేసి యజ్ఞసభను విచ్చేసినటువంటి దేవతలను, ఋషులను కూడా చెండాడసాగాడు. ఈ సందు చూసుకొని దక్ష యజ్ఞాది దేవత ఒక జింక రూపం ధరించి ఆకాశంలోకి పారిపోసాగింది. దీనిని అరగంట నుంచి ఒక బాణం వేసి దాన్ని కొట్టాడు. ఆ బాణం వెళ్ళి జింక వెన్నులో గుచ్చుకుంది, కానీ అది మరణించలేదు. అది బోరు బోరును అరుచుకుంటూ నెత్తురు విరజమ్ముకుంటూ ఆకాశంలో మరింత వేగంగా పైకెగిరి బ్రహ్మలోకానికి చేరి బ్రహ్మదేవుడిని శరణు వేడింది. శంకర భగవానుడు ఇక దాని వెంట పడలేదు, వదిలేశాడు. తన లోకాన్ని వచ్చిపడి తనను శరణు వేడుతున్నటువంటి యజ్ఞమృగాన్ని చూసి బ్రహ్మదేవుడు జాలిపడి దానిని ఓదారుస్తూ ఇలా అన్నాడు: జింక రూపాన్ని ధరించిన ఓ యజ్ఞమా, నీ మీద నాకు ఎంత దయ ఉన్నా నువ్వు నీ దుష్కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు కదా. నీ రుద్రద్వేషం క్షమించరానిది. శివుణ్ణి ఎప్పుడూ ద్వేషించకూడదు, శివనింద చేయకూడదు. శివుణ్ణి ఎప్పటికీ కూడా ఆ పరబ్రహ్మ రూపమైనటువంటి ఆ పరశివుణ్ణి ఎప్పుడూ కొలుస్తూనే ఉండాలా, శివధ్యానం చేస్తూనే ఉండాలా, శివుణ్ణి అత్యంత ప్రేమగా చూడాలా. శివద్వేషము పనికిరాదు ఎప్పటికీ. నేను శివుణ్ణి ఆరాధించను, నేను విష్ణు భక్తిని అనే అటువంటి మాట తమాషికైనా అనకూడదు. ఇప్పుడు నేను అన్నాను, అది కూడా నాకు దుఃఖమే అనకూడదు, అది కూడా అట్లా అనకూడదు. శివద్వేషం చాలా ఎప్పటికీ ఎన్ని జన్మలు వెంటాడుతూనే ఉంటుందట. శివుణ్ణి మాత్రం ఎప్పుడు నింద చేయకూడదు. అయినా నువ్వు నన్ను శరణు వేడుతున్నావు గనుక నువ్వు ఇలా బాణం గుచ్చుకున్న మృగ రూపంలోనే, అంటే జింక రూపంలోనే ఆకాశంలో నక్షత్ర మండలంగా శాశ్వతంగా ఉండిపో. చంద్రుడికి ప్రియమైన రోహిణీ నక్షత్రానికి, రుద్రదేవుడికి ప్రియమైన ఆర్ద్రా నక్షత్రానికి మధ్యలో మృగశిరా నక్షత్రంగా నువ్వు నిలిచిపో. అందుకని పైన చూస్తే మృగశిరా నక్షత్రం మనకు మృగాకారంగా కనపడుతూ ఉంటుంది. నీ రక్తం ఆకాశంలో చల్లా చెదరైంది కనుక ఆ రక్తంలో నుంచి ఇంద్రధనుస్సు అనే రంగురంగుల తేజోవలయం ఒకటి ఆవిర్భవిస్తుంది. మనం ధనస్సును పోలినటువంటి ఆ రంగురంగుల ఇంద్రధనస్సు మానవులకు వర్షాన్ని సూచించేటువంటి శుభశకునమై విరాజిల్లుగాక అని వరం ఇచ్చాడు. అందుకని మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటే కామన బిల్లు అని కూడా అంటూ ఉంటాం దాన్ని. అది చూస్తూ ఉంటే వర్షం ఎక్కువ వర్షం పడుతుంది అని సూచన చేస్తుందట. వర్షాకాలం బాగుంది అనే సూచన కూడా చేస్తుంది. ఇది వర్షాకాలంలో అప్పుడప్పుడు మానవుల నేత్రాలు కనిపిస్తుంది కనుక దీనిని ఇంద్రధనస్సు అను పేరు సార్థకమగుగాక. ఇంద్రుడంటే వర్షం, ఇంద్రధనస్సు అంటే వర్షాన్ని సూచించే ధనస్సు అని భావం. రుద్రద్వేషం పనికిరాదనే సందేశం నీ ద్వారా సృష్టి మొత్తానికి అందుగాక అన్నాడు బ్రహ్మదేవుడు. అందుకని రుద్రద్వేషం పనికిరాదు అని దీని నుంచి మనకు బాగా అర్థమవుతుంది. ఆ విధంగా యజ్ఞమృగం మృగశిరా నక్షత్రంగా మారిపోయింది. ఇక యజ్ఞశాలలో రుద్రుడి రౌద్రానికి భయపడ్డ దక్షుడి పక్షంలోని వీరులంతా తలో పక్కకు పారిపోవటం మొదలుపెట్టారు. ఇంతలో విష్ణుదేవుడు తన వంతుగా తన కృషి చేయాలి గనుక శివుడికి ఎదురుగా నిలబడి తన ధనస్సు తీసుకొని రుద్రుడి శీలమండలంలోకి బాణాలు వేసి కొట్టాడు. కానీ ఆ బాణాలు రుద్రుడి ముందర కాకి రెక్కలలాగా పక్కకు వాలిపోయాయి. ఈలోగా రుద్రుడు హూంకరించి
విష్ణుమూర్తి గుండెలలోకి బాణాలు వేసి కొట్టాడు. ఆ బాణాలు విష్ణుమూర్తికి తగిలి నేల మీద పడిపోయాయి. ఇది గమనించిన విష్ణుదేవుడు పకపకా నవ్వుకుంటూ గబగబా ముందుకు వెళ్ళి రుద్రదేవుడికి మెడ చుట్టూ తన చేతులు వేసి గట్టిగా కౌగలించుకున్నాడు. ఆ విధంగా నల్లని విష్ణుమూర్తి చేతులు తెల్లని శంకర భగవానుడి మెడ చుట్టూ తాకడం వల్ల శంకర భగవానుడు నీలకంఠుడు అయ్యాడు. నీలకంఠుడు అయ్యటానికి ఇంకొక కథ కూడా మనకిప్పుడు అర్థమవుతుంది. అప్పుడు శ్రీహరి శంకర భగవానుడికి నమస్కరిస్తూ ఇలా మనవి చేశాడు. ఉత్పత్తి వినాశాలు లేనటువంటి రుద్రదేవుడు నన్ను క్షమించాలి. దేవా, నువ్వు సకల జీవులకు సకల కర్మలకు కూడా అధిపతివి. కర్మలు స్వయంగా జడాలు, వాటిల్లోకి చైతన్యాన్ని సంకల్పింపజేసేటువంటి వాటి చేత పని చేయించేది కూడా నువ్వే. అందుకే సృష్టిలో ఉండేటువంటి సమస్త కర్మలకు కర్తవు నువ్వు, వాటిని విధ్వంసం చేసే వికర్తవు కూడా నువ్వే. నువ్వు జీవులకు అధిపతివి కానీ వారి మీద ఆధారపడి ఉన్నవాడు కాదు. అందుకే నువ్వు పురుషోత్తముడివి. నువ్వు కర్మస్వరూపుడవు కనుకనే కర్మల వల్ల ఉద్భవించే సమస్త శరీరాల్లోనూ అంతర్యామిగా నువ్వే ఉంటున్నావు. అందుకే కర్తవు, ప్రేరకుడువు కూడా నువ్వే అవుతున్నావు కదా. సృష్టిలో ఈ నియమాలను నువ్వే ఏర్పాటు చేశావు. దేవా, వింటున్నావా? ఆకాశంలో గుమిగూడిన సిద్ధులు, మహర్షులు అంతా ఓ సనాతన స్వరూపుడైన రుద్రదేవ, నీకు నమోస్తు నమోస్తు అని స్తుతి చేస్తున్నారు. కనుక నీ ఉగ్రత్వాన్ని విడిచి ప్రసన్నుడు కా అన్నాడు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి ప్రార్థన అద్భుతమైనటువంటిది. దీన్ని విన్నవాళ్ళు, దీన్ని పఠించిన వాళ్ళు సనాతనంగా వాళ్ళు ముక్తిని పొందుతారు. ఓ సనాతన స్వరూపుడైన రుద్రదేవ, నీకు నమోస్తు నమోస్తు అని స్తుతి చేస్తున్నారు వాళ్ళందరూ కూడా, రుద్రగణాలందరూ కూడా. కనుక నీ ఉగ్రత్వాన్ని విడిచి ప్రసన్నుడు కా అన్నాడు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి ఇలా మాట్లాడుతూ ఉండగానే ప్రక్కన ఉన్నటువంటి నందీశ్వరుడు కోపానికి తట్టుకోలేక పెట్టరేగిపోయి చనువు కొద్దీ శివుడి చేతిలో ఉన్న ధనస్సు లాక్కొని విష్ణుమూర్తి నెత్తిని గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకు విష్ణుమూర్తి బళ్ళున నవ్వి నంది వంక చూశాడు. అంతే, ఆ నంది బిగిసిపోయాడు. విష్ణుమూర్తి మాత్రం కేవలం క్షమాగుణమూర్తి అయి తొట్టుపాటు లేకుండా నిలబడిపోయాడు. ఆ తర్వాత విష్ణుదేవుడు దక్షుణ్ణి మందలించి, అక్కడుండేటువంటి దక్షుణ్ణి రుద్రదేవుడికి వేదమంత్రాల ప్రకారం ఇవ్వవలసిన రుద్రాహుతులను ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేసి రుద్రగణాలు చెడగొట్టిన యజ్ఞశాలను మళ్ళీ పునరుద్ధరించి ఆగిపోయిన యజ్ఞం కొనసాగేటట్లు చేశాడు. ఆ విధంగా విష్ణుదేవ రుద్రదేవుల అనుగ్రహంతో దక్షుడు తన యజ్ఞాన్ని పరిపూర్ణం చేసుకొని యజ్ఞ ఫలితాలను పొందాడు. జనమేజయ, అనేక అంతరార్థాలతో కూడి ఉన్నటువంటి ఈ దక్షయజ్ఞ విధ్వంసక కథను నీకు సంగ్రహంగా చెప్పాను. ఈ కథను, దీని అంతరార్థాలను జాగ్రత్తగా భావన చేసిన మానవుడు ఉత్తమ శుభ ఫలితాలను, బ్రహ్మ విద్యను కూడా అందుకోగలుగుతాడు. ఇంతకు చెప్పవచ్చింది ఏమిటంటే, దేవదానవుల్లోని వైరుధ్యాలే కాక దేవతలలో వారి భక్తులలో గల వైరుధ్యాలు కూడా ఒక్కొక్కసారి కల్లోల పరిస్థితులకు దారి తీసిన సనాతన పురుషోత్తములైన హరిహరుల సమన్వయ శక్తి చేత ఆ కల్లోలాలు సమిసిపోయి భక్తులకు శుభాలే సంక్రమిస్తూ ఉంటాయి. శ్రోత అయిన జనమేజయుడు ఇలా ప్రశ్నించాడు. వైశంపాయన మహర్షి విష్ణుమూర్తి వరాహావతారం స్వీకరించి భూదేవిని పాతాళంలోకం నుంచి పైకెత్తాడని పెద్దలు చెప్పగా విన్నాను. మీరు కూడా పూర్వం ఒకసారి ఈ విషయాన్ని సూత్రప్రాయంగా ప్రస్తావించారు. ఈ వరాహావతారంలో చాలా విశేషాలు ఉన్నాయని చెబుతున్నారు, కానీ ఆ వివరాలను ఎవరూ చెప్పడం లేదు. కనుక మీరు ఆ వరాహస్వామి యొక్క విశేషాలను కొంచెం వివరంగా చెప్పండి. ఆ వరాహస్వామిలో ఉండే ఆత్మ ఏమిటి? ఆ రూపం ఎలా ఉంది?
ఆ రూపానికి దేవత ఎవరు, ఆయన చేసిన పనులేమిటి, ఆయన ప్రభావం ఏంటి ఇత్యాది వివరాలన్నీ చెప్పండి అని అడిగాడు. వైశంపాయనుడు తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. జనమేజయ, ఈ వరాహావతారాన్ని యజ్ఞవరాహస్వామి అంటారు. ఈయన చరిత్ర వేదాలలో నిగూఢంగా ఉంది. మా గురువుగారైన వ్యాసుల వారు పురాణాల్లో దీనిని వర్ణించారు. సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే వరాహ స్వరూపాన్ని స్వీకరించాడు. శ్రీ మహావిష్ణువు గురించి నీకు పూర్వమే చాలా వివరించి ఉన్నాను కదా. బ్రహ్మరూపంలో సృష్టి చేసేది ఆయనే, శ్రీహరి రూపంలో ఆ సృష్టిని రక్షించేది ఆయనే, రుద్రరూపంలో మహాప్రళయాన్ని కల్పించేది ఆయనే. బ్రహ్మదేవుడికి ఒక పగలు ఒక పూర్తయినప్పుడల్లా ఒక ప్రళయం వస్తూనే ఉంటుంది. బ్రహ్మదేవుడి పగటి కాలాన్నే కల్పము అంటారు. ఒక కల్పం అయ్యాక మళ్ళీ అంతే పొడుగు గల రాత్రికాలం వస్తుంది. ఇదంతా ప్రళయ సమయమే. మళ్ళీ బ్రహ్మదేవుడికి పగలు ప్రారంభమయ్యేసరికి శ్రీ మహావిష్ణువు మళ్ళీ క్రొత్త సృష్టి ప్రారంభిస్తాడు. మనకి సూర్యోదయ సూర్యాస్తమయాలు అవిచ్ఛిన్నంగా సాగుతున్నట్లే ఈ సృష్టి మొత్తానికి కలిపి చూసుకుంటే సృష్టి ప్రళయాలు ఒకదాని వెంట ఒకటి అవిచ్ఛిన్నంగా నడుస్తూనే ఉంటాయి. ఇలా ఈ సృష్టి ప్రళయ చక్రాన్ని నిరంతరము నిర్వహించే ఆ నారాయణుణ్ణి మించిన దైవం లేదు, ఆయనను మించిన ధర్మము లేదు, ఆయనను మించిన వేదము లేదు, ఆయనను మించిన మోక్షము లేదు. ఈ సృష్టిలోని ప్రతి అణువు, ప్రతి జీవి, ప్రతి లోకము అన్నీ ఆయనే. ఆ నారాయణుడు జగత్ సృష్టి చేసిన విధానాన్ని వేదమాత స్వయంగా వర్ణించి ఆ వర్ణన ప్రకారం నారాయణదేవుడు సకల సృష్టికి పూర్వకాలంలో మొదట ఒక పెద్ద బంగారు గుడ్డును సృష్టి చేశాడు. మనం చెప్పుకున్నాం. 1000 సంవత్సరాలు అయ్యాక ఆ నారాయణదేవుడే ఆ గుడ్డికి పైన క్రింద ప్రక్కలలో నుంచి కొన్ని చిల్లులు పెట్టాడు. వాటిలో పై చిల్లే ఆకాశం. ఇదే పుణ్యాత్ములు స్వర్గానికి ప్రయాణించే దారి. క్రింద చిల్లే రసాతలం లోకం. ఆ గుడ్డు చుట్టూ ఉన్న చిల్లులే దిక్కులు. ఇలా చిల్లులు పెట్టడంలో ఊడిపడ్డ ఆ అండపు రేకులే మబ్బుల్లాగా మారాయి. చిన్న చిన్న గుడ్లు రేకులు కదా అవి. ఆ గుడ్డు మధ్యలో చిక్కటి రసం ఉంది. ఆ గుడ్డుకు చేసిన చిల్లుల ద్వారా ఆ రసం క్రిందికి కారింది. కారిన ఈ రసం భూమి మీద పడి ఒక ఘన రూపాన్ని పొందింది. ఇంత కాదండి, అది గుడ్డు అంటే ఇంత అనుకోకండి. బ్రహ్మాండమైనటువంటి గుడ్డు. అది మనకు కొలత లేదు, దానికి పరిమితి లేదు, చెప్పటానికి వీల్లేనటువంటి గుడ్డు. ఏదో గుడ్డు అంటే ఇంత అనుకున్నారేమో మీరు. అది కాదు, కోడిగుడ్డు అనుకున్నారేమో. అది ప్రకృతి సృష్టి గుడ్డు. అది అట్లా పేరు పెట్టారంతే. ఆ రసానికి కొత్తగా ఘనరూపం వచ్చింది కనుక ఈ రూపాన్ని జాతరూపము అన్నారు. జాతరూపం అంటే కొత్తగా పుట్టిన రూపం అన్నమాట. ఇదే బంగారం. కొంతమంది అడిగారు, ఈ బంగారం ఎట్లా వచ్చింది అంటే, మీకు అర్థమైందా? ఇట్లా వచ్చింది, ఈ లోహం నుంచి ఇట్లా వచ్చింది. ఇది అప్పటికి మహాజలరాశిలో తేలుతున్నటువంటి భూమి మీద ఈ రసబిందువులు పడిన చోటల్లా గొప్ప గొప్ప పర్వతాలు పుట్టాయి. ఆ పర్వతాల సంఖ్య మరీ పెరిగిపోయి ఆ బరువును తట్టుకోలేక ఆ భూమి నీళ్లలో క్రిందికి మునిగిపోవడం ప్రారంభించింది. ఆ మునగడం భూమి రసాతలం లోకం దాకా వెళ్ళిపోయింది. మొత్తం అంతా నీళ్లే కదా, బ్రహ్మాండమంతా. అసలు కింద ఏమిటో తెలీదు, పైన ఏంటో తెలీదు, ఇటువైపు ఏమిటో తెలీదు, అటువైపు ఏమిటో తెలీదు. రసాతలం వరకు వెళ్ళిపోయింది భూమి. ఈ విషయాన్ని గమనించిన నారాయణదేవుడు జాలిపడి, అరరే, ఈ భూమి ఆ ద్రవపు బరువుకు తట్టుకోలేక ఉబిలో పడ్డ ఆవులాగా రసాతల లోకంలోకి వెళ్ళి కూరుకుపోతుందే, అయ్యో పాపం అన్నాడు. ఆ మాటలు విన్న భూదేవి తెలివి తెచ్చుకొని
ఆ పరమాత్మను ఇలా స్తోత్రం చేయసాగింది. ఓ అమిత పరాక్రమ, ఓ త్రివిక్రమ స్వరూప, నృసింహ స్వరూప, ధనస్సు, చక్రము, ఖడ్గము, గదలను ధరించిన చతుర్భుజ పురుషోత్తమ, నీకు నమస్కారం. స్వామి, ఈ జగత్తులో ప్రతి పదార్థాన్ని ధరించేవాడివి, అనగా క్రిందికి పడిపోకుండా నిలబెట్టేవాడివి, పోషించేవాడివి కూడా నిజానికి నువ్వే. నువ్వు మోసిన దానివే నేను మళ్ళీ మోస్తూ ఉంటాను. నువ్వు మోయలేకపోతే నేను ఒక అణువును కూడా మోయలేను కదా. ప్రతి కల్పంలోనూ నాకు కష్టం వస్తూనే ఉంది. నువ్వు నాకు గుర్తు వచ్చేదాకా ఆ కష్టం పోకుండా నిలబడే ఉంటుంది. నిన్ను గుర్తుకు తెచ్చుకొని నిన్ను శరణు వేడినప్పుడు మాత్రమే ఆ కష్టం పోతుంది. ఇలాంటి అనుభవం నాకు కొన్ని వందల సార్లు జరిగింది. ఓ దేవా, అందుకు నేను ఇప్పుడు మనసారా అందుకు శరణు వేడుతున్నాను అని ప్రార్థించింది భూమాత. భూదేవి ప్రార్థన విన్న నారాయణ ప్రభువు, భూదేవి భయపడకు, నువ్వు కోరుకున్న స్థానాన్ని నువ్వు పొందేటట్లుగా నిన్ను నేను పైకెత్తుతాను అని అభయం ఇచ్చాడు. ఇలా అభయం ఇచ్చిన ఆ భగవానుడు ఈ భూదేవిని పైకెత్తడం కోసం ఏ రూపం స్వీకరిస్తే బాగుంటుందా అని కొంచెం ఆలోచించాడు. వెంటనే యజ్ఞవరాహ స్వరూపాన్ని స్వీకరించి ఈ మహాజలంలో జలక్రీడ చేయాలని ఆయనకు సరదా కలిగింది. జనమేజయ, వరాహం అంటే ఇది మామూలు వరాహం కాదు, ఇది యజ్ఞవరాహం. దీని వివరాలు కొన్ని చెబుతాను విను. ఈ యజ్ఞవరాహ స్వామి యొక్క పొడుగు 10 యోజనాలు, ఎత్తు 100 యోజనాలు, 4 వేదాలే దీనికి 4 పాదాలు. యజ్ఞాలలో ఉండే యూపస్తంభాలే దీని కోరలు. యూపస్తంభం అంటే యజ్ఞశాలలో ఉండే మంత్రపూతమైన స్తంభాలు. వీటికే యజ్ఞ పశువులను బంధించి ఉంచుతారు కదా. రకరకాల యజ్ఞాలే దాని దంతాలు. ఆ యజ్ఞాలలో అగ్ని చయనము అనేటువంటి యజ్ఞం దానికి ముఖం, అగ్నిదేవుడే దాని జిహ్వ, దర్భలే దాని రోమాలు, ఓంకారమే దాని శిరస్సు, రాత్రింబవళ్లే దాని కళ్ళు, వేదాంగాలే దాని చెవులకు తగిలించుకున్న కుండలాలు, ఆజ్యమే దాని ముక్కు, శ్రువము అనే హోమ పరికరమే దాని మోర, సామవేద ఘోషే దాని కంఠస్వరం, క్రమగతులు వ్యతిరేక గతులు అనే వేదపఠన ప్రక్రియలే ఆ వరాహమూర్తికి సత్కారాలు. సత్రములు అనబడేటువంటి యజ్ఞ ప్రక్రియలు దానికి మడమలు. యజ్ఞాలలో వినియోగించే పశువులు దాని మోకాళ్ళు. యజ్ఞాలలో సామగానాలు చేసే ఉద్గాత దానికి పేగు. సృష్టిలో ఉండే బీజాలు, ఔషధులు అన్నీ దానికి లభించే మహాఫలాలు. వాయువు దాని మనస్సు, సోమరసమే దాని రక్తము, యజ్ఞవేదికలు దాని భుజాలు, యజ్ఞాలలోని హవిస్సులు దాని ఒంటికి పూసుకునే గంధం, హవ్యము కవ్యము అనబడేటువంటి హోమద్రవ్య విశేషాలు దాని నడకలోని వేగాలు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.